ఈ దినములో నాయన ప్రతి నెల మంగళవారం జరుగుతున్న ఒక్కరోజు లేఖనాల సదస్సులు తండ్రి నాయన మమ్మల్ని నడిపించి నీ పాద సన్నిధికి మమ్మల్ని తీసుకొచ్చినందుకు క్షేమంగా, ఇంకా ప్రయాణంలో ఉన్న నీ పిల్లలను క్షేమంగా తీసుకొచ్చి నీ శక్తిగల మాటలు విని నేర్చుకొని నాయన అనేకులైన నీ పిల్లలకి ఉన్నది ఉన్నట్టుగా చెప్పే గొప్ప భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని ఈ కార్యక్రమం అంతా నాయన ముగింపు వరకు నాయన నీ చిత్తానుసారంగా నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకునమని నీ ప్రియకుమారుడు ఈ లోక రక్షకుడు మనుషులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలందరికీ క్రీస్తు పేర శుభాలు, వందనాలు. ఇంత చక్కటి శ్రేష్టమైన సమయాన్ని నాకు ఇచ్చిన దేవదేవుని స్తుతిస్తూ మరి ప్రతి నెలలో తప్పక జరిగిస్తున్న అన్నగారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు చక్కటి అంశాన్ని మనం బైబిల్లో నుంచి చూద్దాం. ఈరోజు మన తరంలో ఉన్న బోధకులు సత్యాన్ని చెప్పకుండా అసత్యాన్ని కలిపి చెడుపుతూ అసత్యాన్నే ఎక్కువ ప్రకటిస్తున్నారు. సత్యం చెప్పినవన్నీ దొంగగా ఈరోజు చిత్రీకరిస్తున్న ప్రతి ఒక్కడు తెలుసుకోవాల్సిన అంశం, బైబిల్లో తచ్చుమా దోషాలు లేవు అంటున్నారు. అంటే మీకు నచ్చిన చోట ఇది తప్పుపడ్డదండి అని చెప్పటం ఈరోజు మనం చూస్తున్నాం. కనుక నిజంగా బైబిల్లో ఎలాంటి తచ్చుమ దోషాలు ఏమైనా ఉన్నాయా అని ప్రతి సేవకుడు చూసుకోవాలి. బైబిల్ నాకు తెలిసి నేను ఏమనుకుంటున్నానంటే, ఇప్పుడు భిన్నమైన సువార్త చేసే వాళ్ళకి బైబిల్ చదివే విధానం తెలియదు. బాగా గుర్తుపెట్టుకోండి, బైబిల్ ఎలా చదవాలి అనేది తెలిసేంత వరకు వీళ్ళు ఇలా పక్కదారిలోనే ఉంటారు. కనుక మనకు అది తెలియాలి. బైబిల్ ఫస్ట్ దేవుడు ఎలా రాయించాడంటే, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోండి. ఏది కూడా మనం పరిశీలనగా చదువుకోవాలి, ప్రశ్నించుకుంటూ చదువుకోవాలి. అలా చదివినప్పుడే బైబిల్ మనకు బాగా అర్థమవుతుంది. ఇంకా రెండో మాట ఏంటంటే, ఆత్మనేర్పు మాటలను ఆత్మనేర్పు సంగతులతో సరిచూసుకోవాలి. ఇక్కడ అవును అని ఇక్కడ కాదు అని ఉండదండి బైబిల్ ఎప్పుడు కూడా. బైబిల్ అవునంటే అవును, కాదంటే దేవుడు ఎలాంటోడు, ఆయన అవునంటే కాదంటే యేసుక్రీస్తు ఎలాంటోడు, ఆయన అవునని కాదు కానీ ఆయన అవును అని వాడై ఉన్నాడు. మరి మనల్ని ఎలా ఉండవు? మీ మాట అవునంటే అవును, అవునని కాదన్నాం అనుకోండి, అది దుష్టుని వలన కలిగినది అని అన్నాడు. కనుక బైబిల్ స్పష్టంగా చదివి వినిపించాలి జనుడు. కనుక పరిశీలన అనేది చాలా అవసరం. ఇంకొకటి ప్రాముఖ్యమైనది ఏంటంటే, మోషేయు ప్రవక్తలు చెప్పినవి కాక మరి ఏమీ నేను బోధించక అల్పులకు గనులకును బోధించుచుండిని అంటాడు పౌలు గారు. కనుక ఇది చాలా ఇంపార్టెంట్ అయిన మాట. అంటే మోషేయు ప్రవక్తలు కీర్తనల గ్రంథాల్లో వాళ్ళు ఏవైతే రాశారో వాటినే చెప్పాలి. అంటే ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకొని బోధ చేయాలి. వాళ్ళు అవునంటే నువ్వు కాదనకూడదు. ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు దాన్ని ఎవరు చెప్పినా ఒకేలాగా చెప్పాలి. అది నీలో ఆత్మ ఉంది అనటానికి గుర్తు. కనుక ఎలాగా వాక్యాన్ని వక్రీకరిస్తారు, ఎలా సత్యం చెప్తారు అనేదాన్ని ఈరోజు మనం స్పష్టంగా బైబిల్లో చూద్దాం. మొదట మీకు చిన్న విషయం నేర్పిస్తారు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 9వ వచనం చూడండి. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుచుండి వారును దావీదు కుమారునికి జయము,
దావీదు కుమారునకు జయము. ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక. ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక. సర్వోన్నతమైన పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక. సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఓకే, అక్కడ ఓసన్న అని ఉంటుంది. అయితే ప్రభు పేరట వచ్చిన ఆయన ఎవరు? యేసుక్రీస్తు. ఇప్పుడు యేసుక్రీస్తు స్తుతింపబడును గాక అని ఉంది కనుక ఇక్కడ మేము యేసు ప్రభు స్తుతింపబడును గాక ఉంది కాబట్టి యేసు ప్రభుని స్తుతిస్తాం. అక్కడ ఉంది కదండి, మీరు తప్పు చెబుతున్నారు, యేసు ప్రభుని స్తుతించకూడదని మీరు తప్పు చెబుతున్నారు, ఇదిగో బైబిల్లో ఉంది కనుక మేము యేసు ప్రభుని స్తుతిస్తాం, యేసు ప్రభుని ఆరాధిస్తాం, యేసు ప్రభుకే ప్రార్థన చేసి యేసు ప్రభు నామాన్ని అడుగుతాం. ఆయన స్తోత్రార్హుడు అండి. ఈరోజు టీవీలో కాంతి కుమార్ అని ఆయన టీవీలో ఉన్నాడు కదా, ఆయన పేరు కేఆర్ టీవీలోకి వెళ్ళిన యవనస్తులు చూడండి, యంగ్స్టార్స్ అంతా. ఇప్పుడు వస్తున్న దైవశాఖలు యంగ్స్టార్లు చాలా చక్కగా బోధిస్తున్నారు అనుకునేవాడిని. దేవుడు ఎవరండి అని ఆయన ప్రశ్నించినప్పుడల్లా యేసుప్రభు దేవుడు అండి, ఆయనే నిజమైన దేవుడు అండి, ఆయన ఒక్కడే దేవుడు అండి అని అంటున్నారు. ఎవరు వెళ్ళినా చూడండి, ఒక విజయప్రసాద్ రెడ్డి వెళ్ళాడు, ఆయన ఒక్కడే దేవుడు అండి, యేసుప్రభు అండి అంటున్నాడు. ఇంకో శ్యామ్ కిషోర్ వెళ్ళాడు. ఇలాగ అందరూ వెళ్ళిన వాళ్ళంతా కూడా, ప్రవీణ్ బ్రదర్ ఆయన వెళ్ళాడు, ఎవరు వెళ్ళినా యేసుప్రభు దేవుడు, ఆయన ఒక్కడే దేవుడు అండి, ఆయన్నే ఆరాధించాలండి, వేదాలన్నీ ఆయన గురించే చెబుతున్నాయి. కాబట్టి వేదాల్లో అంటే క్రీస్తు ఉన్నాడనే చూడండి, చాలామంది వేదాల్లో క్రీస్తు ఉన్నాడంట. వేదాల్లో గనక క్రీస్తు ఉంటే ఒక మాట చెబుతాను, మీరు వేదాల్లో ఎలాగో యేసుక్రీస్తున్నా అంటున్నారు కదా, మీ బైబిల్ పక్కన పెట్టి మా వేదాలనే ఆరాధించండి అని అంటారు. ఎందుకు? మీరే అంటున్నారు కదా వేదాల్లో యేసుక్రీస్తున్నాడని, మరి మా వేదాలను కూడా చదివి వినిపించండి, మా వేదాలను కూడా మీరు ఆరాధించండి అని అంటారు. అంటే యేసుదేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మి మీరు జీవము పొందినట్లు ఇవి రాయబడ్డాయి. ఈ 66 పుస్తకాలు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడ్డాయి. అవి కాదయ్యా వెర్రివాడా అని చెప్పాలి మనం. వేదాలలో లేడు క్రీస్తు, బైబిల్లో మాత్రమే ఉన్నాడు. ఒకవేళ వేదాల్లో క్రీస్తుంటే అవి కూడా పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడినవా? ఆలోచించండి, ఇవి మాత్రమే రాయబడినవా? మనకి యోహాను సువార్త 5:39 కూడా లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాయి. ఈ 66 పుస్తకాలు ఆయన జనన మరణం, ఏమండి, ఆయన జన్మించింది మరణించింది ఎక్కడ? యెరూషలేములో అని ఇవి సాక్ష్యం ఇస్తాయి, అవి కాదు. కనుక ఎవరు చెప్పినా ఈరోజు ఏం చెబుతున్నారంటే వేదాల్లో ఉన్నాడు యేసుక్రీస్తు, ఏమంటే మీ గ్రంథాల్లో మా ప్రభు ఉన్నాడు అని లేని వార్తను తీసుకొస్తున్నారు. కనుక ఇక్కడ మీరు చూస్తే ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక అని ఉంది. మరి ఇది ఎక్కడ రాయబడ్డది అని మీరు చూడగలిగితే చూద్దాం, అక్కడ కూడా అలాగే ఉందా? కీర్తన 118 కీర్తన 26వ చరణం ఉంటాడు, సరి చూసుకుంటున్నాం. యెహోవా పేరట వచ్చిన యేసు ప్రభు ఆశీర్వాదం పొందుతాడని ఉందా, స్తుతింపబడతాడని ఉందా? మరి ఇది తప్పు కాదంటారా? ఏమండి, కీర్తనాకారుడు తెలియజేసిన ఈ మాట ఇక్కడికి వచ్చేసరికి తప్పు పడదా లేదా? కనుక ఆదిమ హెబ్రూ భాషలో వ్రాయబడిన ఈ బైబిలు తర్జుమా చేసింది, మన తెలుగు భాషలోకి తర్జుమా చేసింది ఎవడంటే బేపనోడు. తెలుగు పదాలు చక్కగా వాళ్ళకే తెలుసు కాబట్టి వాళ్ళ చేత తర్జుమా చేసేటప్పుడు చిన్న పొరపాట్లు జరిగాయి. ఇంకా రెండో దాన్ని మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 27వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా
ఆయనకు శిక్ష విధింపబడగా చూచి ఉమ్, పశ్చాత్తాపపడి ఉమ్, ఆ 30 వెండి నాణములు ఉమ్, ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, ఉమ్, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పాను. ఉమ్, వారు దానితో మాకేమి, నీవే చూడమని చెప్పగా ఉమ్, అతడు ఆ వెండి నాణెములను దేవాలయంలో పోయి ఉరిపెట్టుకొనెను. ఉమ్. ప్రధాన యాజకులు ఆ వెండి నాణెములు తీసుకొని, ఇక్కడ చూడండి, ప్రధాన యాజకులు అని ఉంది. యాజకులు ఉన్నారు బైబిల్లో, కానీ ప్రధాన యాజకుడు అనేవాడు ఒక్కడే ఉంటాడు. మీరు బైబిల్ బాగా చదవండి. ప్రధాన యాజకులు ఉండరు, కానీ బైబిల్లో ప్రధాన యాజకులు అని రాయబడింది. యేసు ప్రభుని అడిగేటప్పుడు స్పష్టంగా రాశారు. అందుకు ప్రధాన యాజకుడు ఆ వెండి నాణెములు తీసుకొని, ఇక్కడది కాదు, నేను మార్కు 14:50-60లో చదువుతున్నా. అందుకు ప్రధాన యాజకుడు పరమాత్మను కుమారుడు నువ్వేనా అని అడిగాడు. అంటే ప్రధాన యాజకుడు తప్ప ప్రధాన యాజకులు ఉండరు. ప్రధాన యాజకులు ఇప్పుడు చదివించారు. ప్రధాన యాజకులు ప్రధాన యాజకులు ఆ వెండి నాణములు తీసుకొని, ఇవి రక్త క్రయధనము గనుక వీటిని కానుక పెట్టెలో వేయ తగదని చెప్పుకొనిరి. కాబట్టి వారు ఆలోచన చేసి వాటినిచ్చి పరదేశులను పాతి పెట్టుటకు కుమ్మరి వాని పొలము కొనిరి. అందువలన నేటి వరకు ఆ పొలము రక్తపు పొలం అనబడుచున్నది. అప్పుడు విలువ కట్టబడిన వానికి, అనగా ఇజ్రాయేలులో కొందరు విలువ కట్టిన వాన్ని క్రయధనమైన 30 వెండి నాణెములు తీసుకుని, ప్రభువు నాకు నియమించిన ప్రకారము వాటిని కుమ్మరి వాని పొలమునకిచ్చిరి అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన మాట నెరవేరేను. చాలండి. ఎవరి మాట నెరవేరిందంట? ఇర్మియా ద్వారా చెప్పబడిన మాట. ఏమంటే ఇర్మియాలో ఉందా ఈ మాట? లేదు. మరి బైబిల్ సొసైటీ వాడిని అడుగుతారా వెళ్ళి? ఏమంటే మీరు ఇర్మియా చెప్పిన మాట నెరవేరబడినని రాశారు, మరి ఇర్మియాలో లేదు కదండి ఈ మాట అని ఎవడన్నా అడుగుతాడా? అడగరు. అంటే బైబిల్ వీళ్ళు ఎలా చదువుతున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఇది ఎక్కడుంది? జకర్యా 11:13లో ఉంది, 12:13లో ఉంది. అంటే తర్జుమాల్లోని వాళ్ళు తర్జుమా చేసేటప్పుడు ఆ ప్రవక్త చెప్పిన మాటని ఇక్కడ ఖచ్చితంగా రాయవలసింది పోయి కొన్ని మిస్టేకులు జరిగినాయి. అవి దైవ సేవకుడుగా నువ్వు అవి తెలుసుకోవాలి. తెలుసుకొని చెప్పబోయే మాట నెరవేరింది అని అన్నాడు, కానీ ఇర్మియాలో లేదు. అది ఎక్కడ ఉంది? జకర్యా గ్రంథంలో ఉంది. 11:13. అంటే కనుక ఈ విధంగా బైబిల్ మీరు పరిశీలనగా చదవాలి. అందుకే ఆత్మ నేర్పు మాటలను ఆత్మ నేర్పు సంగతులతో సరిచూసుకొని బోధ చేయాలి. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, 2-3 సాక్ష్యాలను చెప్పించాలి. ఎందుకంటే ఒకడు ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ వచనము పుట్టదు. అది దేవుడు మనకి ఎన్నో ఆధారాలు ఇచ్చాడు. సత్యం చెప్పేవాడికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి. యేసుక్రీస్తు దేవుని కుమారుడని 113 సార్లు బైబిల్లో రాయబడింది. అండ్ మెజారిటీ ఎవరికి ఉందో చెప్పండి? ఎవరికి ఉంది? ఈరోజు సినిమా యాక్టర్లో విజయ్ నిలబడ్డాడు. ఎంత మెజారిటీతో గెలిచాడండి? బంపర్ మెజారిటీ. ఒక హ్యాండిక్యాప్డ్ ఆటో దొరుకున్నవాడిని ఎమ్మెల్యేగా నిలబెడితే గెలిచాడండి. సామాన్యులు గెలుస్తున్నారు. మెజారిటీ ఇప్పుడు ఎవరికి ఉంది? యేసు దేవుని కుమారుడు అన్నవాడికి ఉందా? యేసు దేవుడు అనేవాడికి ఉందా? 113 సార్లు రాయబడింది యేసు దేవుని కుమారుడని. అందుకే బైబిల్ బాగా చదవండి. ఆకువీళ్ళలో 16 మంది ఓన్లీ సేవకులే వచ్చారు. స్త్రీలు లెక్కేలే, ఇంకా స్త్రీలు కూడా వచ్చారు సేవకుల సదస్సు. వాళ్ళందరి మధ్యకి వెళ్ళి మహాదేవుడు యెహోవా తప్ప యేసు కాదని ఆధారాలతో చెబుతూ ఒక్కడ మాట్లాడలేకపోయాడు. ఎందుకు చెప్పండి? ఎవిడెన్స్ లేదు, వాళ్ళకి సాక్ష్యం లేదు. కనుక సాక్ష్యం లేనప్పుడు ప్రతివాడు నోరు మూసుకొని కూర్చుంటాడు. గుర్తుపెట్టుకోండి. అందుకే బైబిల్ 2-3 సాక్ష్యాలతో రూఢీపరచాలి.
తప్పు చేసిన వాడు ప్రధానమంత్రి అయినా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా తప్పని చెప్పమని బైబిల్ చెప్తుంది. వీటిని గూర్చి బోధించుచు, హెచ్చరించుచు, సంపూర్ణ అధికారముతో దుర్బోధను ఖండించుచు నుండుమో అని అంటుంది బైబిల్. సామాన్యులు వాళ్ళు రాజులను శాసించగలిగారంటే ఎవిడెన్స్, ఆధారం ఉంది మనకి. 2-3 సాక్షులతో రుణిపరచాలి బైబిల్. కనుక యోహాను 1:1 వద్దాం. ఇప్పుడు ప్రతివాడు సమస్య అదే. యేసు దేవుడని ఇక్కడ ఉంది. ఇందాక మీకు చెప్పించాను, యేసు ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక, మేము స్తుతిస్తాం, కనుక ఆయన దేవుడు, ఆయన ఆరాధిస్తాం అనే దుర్బోధలు రావడానికి కారణం ఇగో ఇలాంటి రెఫరెన్స్. మీరు చూశారు, కీర్తనకారుడు ఏమని రాశాడు? ప్రభు పేరట వచ్చేవాడు ఆశీర్వాదమునందును గాక. కానీ ఇక్కడికి వచ్చేసరికి మారింది. నువ్వు సరి చేసుకో. ఆ దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కారి మనకు పూర్ణముగా సిద్ధపడి దైవావేశం వలన కలిగిన లేఖనం తప్పు దిద్దుటకును నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది అని అన్నాడు. అంత ఆధిక్యత ఇచ్చాడు దైవజనుడికి దేవుడు. ఇలాంటి తచ్చుమ దోషాలు ఏమైనా ఉంటే సరిచేయను ఆయన అంటున్నాడు. నేను నీకు అధికారం ఇచ్చాను, 2-3 సాక్షులతో చూడాను అన్నాడు. అందుకే 2-3 సాక్షులు ఉండాలి. బైబిల్ మనకి ఇచ్చిన క్లూ అన్నమాట. చూద్దాం. యోహాను 1:1. ఇక్కడే వచ్చింది సమస్య. 113 సార్లు దేవుని కుమారుడని ఖచ్చితంగా బైబిల్లో ఉన్నా ఇక్కడ దేవుడు అని ఉంది, నాకు ఇది చెప్పాను అంటాడు. అందుకే బైబిల్లో ఇర్మియా 5:21లో మీరు వినుట మటుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు, చూచుట మటుకు చూతురు కానీ కానరని నా ప్రజలకు వెళ్ళి చెప్పు అంటాడు. అక్కడ కూడా వివేకము లేని మూడులారా అంటే ఈ ప్రజలు ఎలా ఉన్నారంటే మూర్ఖుల్లాగా మారిపోయారు. వాడు పట్టుకున్న కుందేలుకి 3 కళ్ళు అంటాడు. లేదురా 4 ఉంటాయి, ఎదరు 2 వెనక 2 మొత్తం 4 ఉంటాయి అంటే లేదు 3 అనే మూర్ఖతలోకి వెళ్ళిపోయింది ఈరోజు సమాజం. ఇక్కడ ఉంది కనుక నేను నమ్ముతా అంటాడు. మరి సరి చూసుకోవా? ఆత్మ నేర్పు మాటలను ఆత్మ నేర్పు సంగతులతో సరి చూసుకోవాలి. బైబిల్ చదివే విధానం ఇది. ఏమండి, బైబిల్లో 113 సార్లు దేవుడు కుమారుడు అని చెప్పి మళ్ళీ దేవుడు అన్నాడు అనుకోండి, తప్పు అవుద్దా కదా? చెప్పండి. ఏమండి, నేను 113 సార్లు ఈయన ఎమ్మెల్యే అండి అని, ఈయనేమి ఎమ్మెల్యే కొడుకండి అని చెప్పి ఇప్పుడు ఈయన కూడా ఎమ్మెల్యేనండి అన్నాను అనుకోండి, ఎవడా బద్దికుడు అవుతాడు? నేనే అవుతాను. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఇది ఎలా వచ్చిందో ఇప్పుడు చెప్తాను. ఇక్కడ ఇందాక మీకు చూపించాను కదా దోషాలు ఉన్నాయని బైబిల్లో. ఆయన అబ్రహాం సంతానం అని ఉంది, కానీ ఏమని పెట్టారు? ఆయన స్త్రీ సంతానం అని పెట్టాడు. అర్థమవుతుందా? ఆయన అబ్రహాం సంతాన స్వభావం ధరించుకున్నవాడయ్య అని. అబ్రహాం సంతానాన్ని స్త్రీ సంతానాన్ని తీసుకొచ్చాడు. ఆయన కన్యకకు పుడితే స్త్రీకి పుట్టాడని రాశాడు. ఇలాంటి దోషాలను నువ్వు సరిచేసుకోవాలి, సరిచూచుకొని బోధ చేయాలి అని అంటున్నాడు. కనుక ఇక్కడ ఏమని ఉండాలి? యోహాను గారు అసలు ఇక్కడ ఏమని రాశాడు? ప్రతి ఒక్కరు అదే చెప్పాలి. అపోస్తులు ఏదైతే చెప్పారో అదే చెప్పాలి. అందుకే బైబిల్లో ఉన్న బోధ, మీరు వింటున్న బోధ సరి చూసుకోవాలి. ఇక్కడ ఏమని ఉండాలో తెలుసా? చూపిస్తాను చూడండి. ఒక్కసారి మనం కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 1 నుంచి మొదటి అధ్యాయం 21-24 చూద్దాం. ముందు 21 చూద్దాం. దేవుని జ్ఞానానుసారముగా లోకము జ్ఞానము చేత తన జ్ఞానము చేత దేవుని ఎరగకుండినందున దేవుణ్ణి ఎందుకు ఎరగలేదంటే తన జ్ఞానము చేత. ఈ లోకములో ఉన్న జ్ఞానం అని చెప్పుకునే వాళ్ళంతా కూడా దేవుణ్ణి ఎందుకు ఎరగలేదంటే తన జ్ఞానం చేత అంటున్నాడు. సువార్త ప్రకటన అను వెర్రితనము చేత నమ్ము వారికి రక్షించుట దేవుని వారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పం. అదండి, అర్థమవుతుందా మీకు? నమ్మువాడిని రక్షిస్తాడు దేవుడు. నమ్మకపోతే
నమ్మిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధి. వాళ్ళు ఆల్రెడీ నమ్మలేదు కనుక వాడు శిక్షలో ఉన్నాడు. ఎందుకు దేవుణ్ణి నమ్మట్లేదు వీళ్ళు దేవుని మాటనంటే తన జ్ఞానం చేత. బైబిల్లో ఉన్న జ్ఞానం తీసుకుంటే నమ్ముతాడు, కానీ బైబిల్లో తీసుకోవట్లేదు తన జ్ఞానం చేత. అందుకే అపోస్తులైన పౌలు అంటాడు, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాష. అంటే సొంత జాతికి ఏమి లేదు, రక్షణ లేదు. వారు దేవుని నీతిని ఎరగక స్వనీతిని స్థాపింపబూనుకున్నారు. ఎందుకు నమ్మలేదంటే స్వనీతి, సొంత నీతిని చూపిస్తున్నారు ఈరోజు. అందుకే సత్యం చెప్పేవాడికి కొంచెం ఇబ్బంది అయినా వాడు ఆనందపడాలి, ఎందుకంటే సత్యం చెబుతున్నాడు కనుక. ఇప్పుడు 24 చూడండి. ఇప్పుడు యేసు ప్రభు ఆదిలోనే దేవుని యొద్ద ఏమై ఉన్నాడో ఇక్కడ చెబుతున్నాడు. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. అన్యజనులకు వెర్రితనముగా ఉన్నాడు. గాని యూదులకేమి, గ్రీసు దేశస్థులకేమి, గ్రీకు దేశస్థులకేమి, పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు, ఇక్కడ బాగానే క్రీస్తు దేవుని శక్తియు, దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఆదిలో ఏమై ఉన్నాడు, దేవుని జ్ఞానమునై ఉన్నాడు అని అంటున్నాడు. అందుకే ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద, వాక్యము దేవుని దై ఉండేను అని ఉండాలి. చిన్న మిస్టేక్. ఇంకొక రెఫరెన్స్ చూపిస్తా. కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22, 23 వచనాలు. పౌలైనను, అపోల్లైనను, కేఫాయైనను, లోకమైనను, జీవమైనను, మరణమైనను, ప్రస్తుత మందున్నవి అయినను, రాబోవునవి అయినను, సమస్తమును మీవే. చూసారా, సమస్తమును మీవే. మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు. ఏది క్రీస్తు దేవుడు కదా, దేవుని వాడు. ఆదిలో దేవుని యొద్ద దేవుని వాడిగా ఉన్నాడు, దేవుని కుమారుడిగా ఉన్నాడు. మీరు అలిసిపోయే అన్ని రెఫరెన్స్లు చూపించచ్చు మనం. అర్థమవుతుందా? క్రీస్తు దేవుని వాడు, దేవుడు కాదు అంటున్నాడు. నేను కాదు, పౌలు అంటున్నాడు. క్రీస్తు ఎవరట? దేవుని వాడు. కానీ ఇతనేమంటున్నాడు? క్రీస్తు దేవుడు అంటున్నాడు. ఎవడు దొంగ, ఎవడు అబద్ధికుడు, ఎవడు మోసపరచువాడు, ఎవడు భ్రమపరచు ఆత్మ, మీరు తెలుసుకోవాలి. ఇంకో రెఫరెన్స్ చెబుతాం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 8వ వచనం. 2-3 సాక్షులు. అదేమి చెప్పుచున్నది? 10వ అధ్యాయం 8వ వచనం. అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోను ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. ఏంటి అదంట? అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే చెబుతుంది. ఇప్పుడు చెప్పండి. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని. అదేంటండి యేసు ప్రభు అని ఒప్పుకోమంటున్నాడు? ఏంటండి, నీకు రక్షణ కూడా ఏమని ఒప్పుకుంటే యేసు ప్రభు అని. ఆజ్ఞ ఏంటో తెలుసా? యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆయన ద్వారానే రక్షణ అని ఆజ్ఞాపించాడు. ఇప్పుడు ఎవడైనా యేసు ప్రభు అని ఒప్పుకోవాలి. ఆయన నమ్మని వాడికి ప్రభు, నమ్మిన వాడికి ప్రభు, ఆయనతో పోటీ చేసిన వాడికి కూడా ప్రభు. ఇప్పుడు ఒక నియోజకవర్గంలో 2 ఎమ్మెల్యేలు ఉంటారు. 2 పోటీ చేస్తారు, ఒకడు ఓడిపోతాడు. ఆ ఓడిపోయినానికి కూడా ఈయన ఎమ్మెల్యేనా కాదా? నేను ఓడిపోయాను కాబట్టి నాకు ఎమ్మెల్యే కదన్నా. ఆయన ఎమ్మెల్యే. మీ ఎమ్మెల్యే గారు ఎవరండి అంటే చచ్చినట్టు చెప్పాలి. ఆయన ఓడిపోయినా నమ్మినోడికి నమ్మనోడికి అందరికీ యేసు ప్రభు అని చెబుతున్నాడు. వీడేమని చెబుతున్నాడు? దేవుడు అని చెబుతున్నాడు. ఏమండి, మరి మనం పాపం రాదా చెప్పండి? అయినా ప్రేమిస్తున్నాం మనం. చూడండి ఎంత జాలి గల మనసు. వాడు కూడా రక్షణ పొందాలి ప్రభు అని అనుకుంటాం. దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. సంగతి. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుంటేనే నీకు రక్షణ, బాప్తీసం. దేవుడంటే కాదు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మి జీవము పొందినట్లు అంటే పరలోకం నువ్వు పొందాలి అంటే ఇవి రాయబడ్డాయి అని అంటున్నాడు. ఏమని ఒప్పుకోవాలి? ప్రభు అని ఒప్పుకోవాలి. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు. చూసారండి, ఎక్కడికి వెళ్ళండి యేసే లేచాడు అంటాడు. అన్న నేను మాచర్ల మీటింగ్లో ఉంటే
యేసు ప్రభు లేచాడా అని అంటే లేచాడండి అని అంటున్నాడు. లేపాడని ఎవడు వాడడు. బైబిల్ బాగా చదవాలి. ఇప్పుడు చెప్పండి, 2-3 సాక్షులు చూపించాం. యేసుక్రీస్తు దేవుని వాడు, యేసుక్రీస్తు దేవుని శక్తి, దేవుని జ్ఞానమై ఉన్నాడు. ఏది? తండ్రి యొద్ద ఉన్నప్పుడే. మరి దేవుని యొద్ద ఉన్న ఈయన దేవుని వాడన్నప్పుడు, దేవుని వాడని అంటే దేవుడితో సమానముగా ఉన్నవాడా, దేవుడై ఉన్నవాడా, లేకపోతే దేవుని కుమారుడా అనేది తెలియాలి. దీన్ని రైట్ చేయటానికి ఈరోజు పడుతున్న తిప్పలేంటో తెలుసా? యేసు ప్రభు దేవుని కుమారుడని మనం ఒప్పుకుంటే మనకు ఒక ఆధారం కూడా ఉండదు. చిత్తు కొడిపోతాం. ఇప్పుడు ఆయన కుమారుడు కాదని నిరూపించాలని వచనాలు ఎత్తుక్కుంటున్నారండి ఈ దుర్మార్గులు. తెలుసా మీకు? పుట్టినవాడు ఎప్పుడు కూడా తండ్రితో సమానుడు కాడు, తండ్రి అంటే దేవుడు అవ్వడు అనేది వీళ్ళకి అర్థమైపోయింది. ఇప్పుడు ఆయన ఏం చేయాలి? ఈయన పుట్టినవాడు కాదు, ఈయన కూడా ఉన్నవాడే అని అంటున్నాడండి. నేను ఒక ప్రశ్న వేశాను. ముగ్గురు ఉన్న వాళ్ళైతే ముగ్గురు స్వరూపాలు ఒకలాగా ఉంటాయండి? ఒక తల్లికి పుట్టినోడే ఇద్దరు కవలలైనా ఇద్దరు ఒకేలాగా ఉండరు. గమనించారో లేదు? మరి ముగ్గురు నీతులైనప్పుడు ముగ్గురు స్వరూపాలు ఎలా ఉంటాయి? ఈ ముగ్గురులో తన సంకల్ప ప్రకారం దేవుడు స్కిట్ రాసుకుంటే, మరి వీళ్ళు నువ్వు రాసుకున్న స్కిట్కి నేనెందుకు ఒప్పుకోవాలయా? నువ్వు ఉన్నవాడు నేను ఉన్నవాడిని అనరా? అంటే సుఖమైన బాధ్యతలని ఈయన తీసుకొని దేవుడు భూమి మీదకి వచ్చి మానవులతో తన్నులు తినటం, ఉమ్మి వేసుకోవడం, పిడుగుదులు కొట్టడం ఏం తీసుకుంటాడంటే దేవుడైతే? ఎందుకు దేవుడికి వీళ్ళు లోపడుతున్నారు అని అంటే, సాక్షాత్తు యేసుక్రీస్తు దేవుని స్వరూపం, దేవుని పోలిక. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి, అంటే దేవుడు కన్నగా ఉన్నవాడు. చివరిగా 2 మాటలు మీకు చూపించి ముగిస్తానండి. ఇప్పుడు చూడండి, ఏది చెప్పినా మీరు ఏం చెప్పాలి, మనం ఏం చెప్పాలంటే, యేసు దేవుని కుమారుడు అన్నాం అనుకోండి, 2-3 సాక్షులు ఉండాలి. ఆయన కన్నాడండి దేవుడు అన్నప్పుడు 3 సాక్ష్యాలు చూపించాలి. 2 లేక 3. ఇప్పుడు చూద్దాం, 3 సాక్ష్యాలు చూద్దాం. కీర్తనలు చూడండి, 2:7, 2వ అధ్యాయం 7వ వచనం. కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను. ఏమంటున్నాడండి? నేడు నేను నిన్ను కని ఉన్నాను. ఇక్కడ ఒక ప్రశ్న వేశాడండి. బైబిల్ చదివేటప్పుడు అవతలోడికి కూడా ప్రశ్నించేటట్టుగా ఉంటుందండి. ఏమండి, దినం అనేది ఆది కాండంలో ఎప్పుడు వచ్చింది? భూదినాలకు చేసేటప్పుడు కదండి. భూమి మీద వెలిగించుటకే పెద్ద జ్యోతిని చెంది అప్పుడు కదా దినాలు వచ్చినాయి. నేడు నిన్ను కన్నాను అంటున్నాడు, అప్పుడు దినాలు ఆడి అని అంటున్నాడండి. అర్థమవుతుందా మీకు? మనిషికి భూమి మీద విశ్వదినాలు ఉన్నాయి. ప్రారంభంలో వెలుగు కలగగా వెలుగాయను. విశ్వములో కోటానుకోట్ల నక్షత్రాలు ఉన్నాయి. ఒక నక్షత్రం ఎంత పెద్దదో తెలుసా మీకు? 13 లక్షల భూములు కలిపితే ఒక నక్షత్రం. ఎలాంటివి ఎన్ని ఉన్నాయి? కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. ఆ నక్షత్రాలన్నీ ఆకాశంలో, స్పేస్లో ఉన్నాయంటే ఏమండి ఎంత పెద్దదై ఉండాలి చెప్పండి. వాటి దినాలకు నీకేమన్నా తెలుసా? వాటి పరిమాణం ఎంతో నీకు తెలుసా? ఎన్ని ప్రశ్నలు వేశాడంటే దేవుడు చెప్పంది నీకెందుకు? దేవుడు కలిగించాడని నువ్వు నమ్మదే. నీకు విశ్వదినాలే తెలియదు, భూదినాలే తెలియదు. భూమి తన చుట్టూ తాను ఎన్నిసార్లు తిరుగుతుంది, సూర్యుడు తన చుట్టూ తాను ఎన్నిసార్లు, ఇలా గ్రహాలు ఉన్నాయి, 9 గ్రహాలు ఉన్నాయి. ఈ 9లో ఒకటే ప్లూటో గ్రహం కాదని చెప్పారు. ఈ గ్రహాల లెక్కే తెలియనప్పుడు పరలోకపు దినాల లెక్క తెలుసా నీకు? పరలోకపు దినాల లెక్క ఏంటో తెలుసా? ప్రభువు దృష్టికి 1 సంవత్సరము 1000 సంవత్సరములే, 1 దినము 1000 సంవత్సరముల వలె. దేవుడి దృష్టికి 1 దినము 1000 సంవత్సరాలు. తెలుసా మీకు? 1000 సంవత్సరాలు 1 దినము. నువ్వు 1000 అనుకుంటున్నావు. ఆదాముకి 1000 సంవత్సరాలు ఇచ్చాడని మనం అనుకుంటున్నావు. ఆయన దృష్టిలో 1 దినం. మనం ఆకాశాన్ని చూసి కోటాను నక్షత్రాలు, 3 లక్షల భూములు కలిపితే 1 నక్షత్రం అయితే, ఇలాంటి నక్షత్రాలు కోటాను కోట్లు ఉన్నాయని నువ్వు అనుకుంటే, ఆ ఆకాశాన్ని దేంతో కొలిచాడో తెలుసా? జానతో ఆకాశమును కొలిచిన వాడెవడు? ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలుసా అని అన్నాడు. ఏం చెప్తావు నువ్వు? నీ జ్ఞానం ఎంత? నీ మెదడు ఎంత? నీ మెదడు ఉన్న నీ ఆలోచన ఎంత? ఇంత జ్ఞానంతో బైబిల్ చదవాలి.
ఇప్పుడు నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను అంటున్నాడు యేసు ప్రభు. ఎప్పుడైనా చూడండి, ఓ తల్లి బిడ్డను కన్న తర్వాత బిడ్డ మొట్టమొదట పలికే మాట ఏంటి చెప్పండి? అమ్మా. పెదవే పలికిన మాటల్లోన తీయని మాటే అమ్మా. అమ్మా అని పలుకుతాడు. అప్పుడు ఆ అమ్మ నిన్ను కన్నవాడు వీడు ఏనరా అని మీ నాన్నరా అని చెబుద్ది తల్లి. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా ఆయనకంటూ ఒక ఆత్మగా, ఆయనకంటూ ఒక రూపం, ఆయనకంటూ ఒక స్వరూపం వచ్చి ఆయన చూసుకుంటున్నప్పుడు నువ్వు ఎవరు అనుకుంటున్నావు నాయన? నువ్వు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కన్నానని దేవుడు చెప్పుకుంటున్నాడు పుట్టినవాడితో. 2-3 సాక్ష్యాలు కావాలి. ఇప్పుడు ఒక సాక్ష్యం చూశారు, రెండో సాక్ష్యం చూడండి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 32, 33 చివరి మాట చూపించి ప్రార్థన చేస్తాను. ఇతరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేమును మీకు స్వార్థ ప్రకటించుచున్నాము. అలాగే నీవు నా కుమారుడవు. చూడండి, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కంటిని అని 2వ కీర్తనలలో వ్రాయబడి ఉన్నది. చూసాం కదా, సరి చూసుకుంటున్నామా? ఎక్కడైనా తప్పు జరుగుతుందా? 3వ వచనం చూపిస్తాను, ఎందుకంటే 2-3 సాక్షులతో రూఢిపరచమన్నాడు. చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీయులకు అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడగుటకు తన్ను తానే మహిమపరుచుకొనలేదు గాని నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరిచెను. దేవుడి మాటను కూడా అబద్ధం చేస్తున్నాడేంటి? ఎవడండి వీడు చెప్పండి? నేను ఈజీగా కనిపెట్టేస్తానండి, వీడు సైతాన సంబంధండి. వారు మన సంబంధులు కారు కనుక మన మాట వినరన్నాడండి యేసు ప్రభు. ఈ లోకము ఆయన ఎరగలేదు కనుక మనల్ని ఈ లోకము ఎరుగదు. సత్య సంబంధమైన ప్రతివాడు మన మాట నమ్మును. మన మాట ఎవరు నమ్ముతారు అనుకుంటున్నాడు? సత్య సంబంధమైన ప్రతివాడు. నమ్మువారిని రక్షించుటకు దేవుని దయాసంకల్పమాయను అంటాడు. నమ్మి వాడిని రక్షిస్తాడు దేవుడు. కనుక యోహాను 1 గురించి ఎవరు చెప్పినా ఏం చెప్పాలి అని అంటే, ఏమండి పుట్టకముందు దేవుడండి, కడుపులో నుంచి బయటకు వచ్చాక కుమారుడండి, అలా చెప్పకూడదు. ఒకని ఉనికి ఎప్పుడు బయటకు వచ్చిందంటే, తల్లి గర్భంలో నుంచి ఆకారం ధరించుకొని భూమి మీదకి వచ్చినప్పుడే అతడు ఒక పర్సన్ అవుతాడు. అతనికి ఒక ఉనికి, అతనికంటే ఒక నేము, ఇవన్నీ ఉంటాయి. యేసును కూడా తనలో నుండి ఆత్మను తీసి చేసుకున్న తర్వాత నీవు నా కుమారుడు అంటున్నాడు. అప్పుడు అంటే దేవుడు సృష్టిలో మొదటివాడు. దేవుడు సృష్టిలో మొదటివాడు. సృష్టి రాశియే కానీ సృష్టికర్త యేసు కాడు. మనలో వాళ్ళు కూడా కొంతమందిని భరించలేపాడు. యేసు దేవుడు అనడానికి దేవుడికున్న లక్షణాల్లో ఒకటి లేదని చెప్పాను. కొంతమంది హర్ట్ అయ్యారు, మీరు అలా మాట్లాడారు. ఒకటి లేదండి. దేవుడు పుట్టించినవాడు, నరులను పుట్టించినవాడు, కన్నవాడు. యేసు ప్రభువు కన్నవాడు కాదు. దేవుడు నరులను చంపేవాడు. తెలుసా మీకు? మనం చంపుతున్న దేవుడేనా? నరులారా తిరిగి రండి అంటాడు. నువ్వు రానంటావు. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఈ దేహాన్ని చంపాలి. మృతులను సజీవులుగా చేయవాడు, సజీవులను మృతులుగా చేయవాడు. దేవుడు నిత్యశక్తి గలవాడు. యేసు ప్రభుకి నిత్యశక్తి లేదు. దేవుడు తండ్రి, యేసు కుమారుడు. ఎక్కడ చూడండి పరిశుద్ధుడు కనుక దేవుడు అంటా అనుకోను. అన్న ప్రశ్నించింది, పరిశుద్ధతలో యెహోవా వంటి వాడెవడు అని అడుగుతుంది. ఏం చెప్తావు? పరిశుద్ధత ఉంటే దేవుడైతే మరి ఇప్పుడు మనమందరం పరిశుద్ధులమే అయ్యాం. అపోస్తుడైన పౌలు నేను క్రీస్తుని పోలేని అంటాడు. ఇప్పుడు పరిశుద్ధత ఉంది కనుక ఎంత కూడా దేవుడు అందామా? క్రీస్తుకు వలే నన్ను ఆదరించారు అని అంటాడు. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను అంటాడు. మీరు నన్ను పోలి నడుచుకోండి అంటాడు. కనుక పరిశుద్ధత ఉంటే దేవుని పిల్లలు అవుతారు. మీ తండ్రి పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అంటే మీరు పిల్లలు అవుతారు పరిశుద్ధతను బట్టి. అంతేగాని దేవుళ్ళు ఎవరు? మీరు సర్వోన్నతుని కుమారుడు, మీరు దైవములు అంటే దైవ పుత్రులు అని అర్థం. కనీస జ్ఞానం లేనోడు
ప్రతిరోజు బైబిల్ పట్టుకోండి, మరి నేనేం చేయగలను చెప్పండి. కనుక బైబిల్ చెబుతుంది, మీరు ఏది చెప్పినా 2-3 సాక్ష్యాలు చూపించాలి. సాక్ష్యాలు చూపించకుండా చెప్పే మాట్లాడటం అంటే తెలుసా?